ప్రైజ్ ద లార్డ్. దేవుడి పేరిట అందరికీ వందనాలు. ఈ ఆగస్టు నెల మొదటి ఆదివారం పునరుద్ధానపు వేళ ప్రభు మనతో మాట్లాడుతున్న మాట. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుంచి 26వ వచనం వరకు ఇలా రాసి ఉంది. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువు వల్ల పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన అయిన క్రొత్త నిబంధన, మీరు దానిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడని చెప్పాను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తను అప్పగింపబడిన ముందు రాత్రి తన శిష్యులతో భోజనానికి కూర్చున్నప్పుడు ఈ మాటలు పలుకుతారు. ఎవరైతే బాప్తిజం తీసుకొని ప్రభు వల్ల చేయి వేస్తున్నారో వారందరూ కూడా ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి, పరీక్షించుకొని ప్రభు వల్ల చేయవేయండి. అయోగ్యంగా అపవిత్రంగా మాత్రం మన పాపదోషాలు అలాగే ఉంచుకొని ప్రభు వల్ల మాత్రం చేయి వేయొద్దు. అలాగే ఎందరైతే ఇంకా రక్షణ పొందక నిర్లక్ష్యం చేస్తున్నారో, సంవత్సరాలు గడిచిపోతున్నప్పటికీ మందిరానికైతే వస్తున్నారు కానీ రక్షణ తీసుకోవటం లేదు. నేడే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. నమ్మి బాప్తిజం పొందిన వారు రక్షించబడతారు, నమ్మని వారికి శిక్ష విధించబడుతుందని చెప్పి లేఖనం చదివిస్తుంది. కాబట్టి బాప్తిజం తీసుకోవటానికి వాయిదా వేయొద్దు, రోజులు గడపొద్దు. ఇలాగే నిర్లక్ష్యంగా బాప్తిజాన్ని ఏముందిలే ఎప్పుడో తీసుకుందాంలే అని చెప్పని మాత్రం నిర్లక్ష్యంగా ఉండకండి. ఎందుకంటే ఈరోజే నీది, రేపు నీదో కాదో తెలియదు, రేపటి దినాన ఏమవుతుందో కూడా తెలియదు. కాబట్టి బాప్తిజం తీసుకోవడానికి ఆలస్యం చేయవద్దు. అలాగే చాలామంది బాప్తిజం తీసుకొని కూడా ప్రభువుల్లో చేయి వేస్తూ కూడా ఇంకా వాళ్ళలో పాపదోషాలు అలాగే పెట్టుకుంటున్నారు. మీ అతిక్రమములను దాచుకొనక ప్రభు ఎదుట మీ పాపాలను ఒప్పుకోండి. ఆయన కనికరపూర్ణుడు, ఖచ్చితంగా మీ పాపాలను క్షమిస్తాడు. అలాగే ఇంకా రక్షణకి సిద్ధపడి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఆలస్యం చేయకుండా బాప్తిజం తీసుకోండి. అలాగే రక్షణ పొంది కూడా ఇంకా తొలగిపోయిన వాళ్ళు ఉన్నట్లయితే మళ్ళీ మీ పాపాలని ప్రభు ఎదుట ఒప్పుకొని మీ పాపాలని ఆయన ఖచ్చితంగా క్షమిస్తాడు. ప్రభు ఎదుట మీ పాపాలను ఒప్పుకోండి. ఆయన కనికర స్వరూపుడు, ఖచ్చితంగా మీ పాపాలను క్షమిస్తాడు. అలాగే రక్షణ పొందిన మీ కుటుంబ సభ్యులను కూడా ప్రభువు గురించి తెలియచేయండి. అనేకులకు సువార్తను ప్రకటించండి. ప్రభు బలలో క్రమంగా పాల్గొనండి. నూతనంగా ఎవరైతే బాప్తిజం తీసుకొని ప్రభువును రక్షకుడిగా, సొంత రక్షకుడిగా అంగీకరించారో వారందరూ కూడా క్రమం తప్పకుండా వాక్యదానం చేయండి. ప్రతి దినము కూడా ప్రార్థన చేసుకోండి. అలాగే ప్రతి వారం కూడా క్రమం తప్పకుండా మందిరానికి వెళ్ళి అందరి విశ్వాసులతో పాటు మీరు కూడా ప్రభువుల్లో చేయి వేయండి. యోగ్యమైన రీతిగా సిద్ధపడి ప్రభువుల్లో చేయి వేయండి. ప్రభు కృపా కనికరం మనకు ఎప్పుడూ తోడై ఉంటుంది. ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు, నీతిమంతుడు. మన సమస్త దుర్నీతి నుంచి ఆయన మనల్ని కాపాడుతాడు, విడిపిస్తాడు. మనము యోగ్యులము కాకపోయినా అయోగ్యులమైనప్పటికీ మన పాపదోషాలని ఆయన ఎన్నడూ జ్ఞాపకం చేసుకోడు. కొన్నిసార్లు మన పాపదోషాలను బట్టి మన కుటుంబ సభ్యులు, మన బంధువులు, మన స్నేహితులు సైతం మమ్మల్ని క్షమించకపోవచ్చు. కానీ ఆయన కనికర స్వరూపుడు, ఖచ్చితంగా నీ పాపాలని ఆయన క్షమిస్తాడు. నమ్మండి, విశ్వసించండి. నీ జీవితంలో ప్రభు కార్యాలు ఖచ్చితంగా నువ్వు చూస్తావు. ఆయన నమ్మిన వారిని ఆయన ఎన్నడూ కూడా చేయి విడిచే దేవుడు కాదు. నూతనంగా బాప్తిజం తీసుకొని ప్రభు వల్ల చేయి వేసే వారికి అనేక శోధనలు ఎదురు కావచ్చు. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎన్ని శోధనలు వచ్చినప్పటికీ ప్రభువును మాత్రం విడిచిపెట్టొద్దు. సాతాను నిన్ను అనేక రకాలుగా గలిబిలు సృష్టించినప్పటికీ కూడా మోకరించి ప్రభువుకు ప్రార్థన చేసి నువ్వు ఏ విషయం గురించి అయితే గందరగోళం అవుతున్నావో ఆ ప్రతి సమస్య కూడా ప్రభువుకు చెప్పుకో. ఖచ్చితంగా ఆ శోధన నుంచి నిన్ను ఆయన తప్పిస్తాడు. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.